ఇండియాలో ఎల్పిజి షార్టేజా లేక పొద్దున్నే హోటల్లో బోండా తింటే మైదా పిండిలా ఉంటుంది, సరే ఈవినింగ్ పానీపూరి తింటే బఠానీ చల్లగా ఉంటుంది, ఏంట్రా ఇది అంటే సిలిండర్ షార్టేజ్ అంటారు. సరే ఫంక్షన్ చేసుకున్న వాళ్ళతో మాట్లాడితే వంట ఖర్చులు పెరుగుతున్నాయి అంటారు. ప్రెగ్నెంట్ డెలివరీకైనా డేట్ ఇస్తున్నారంట కానీ సిలిండర్ డెలివరీకి మాత్రం కరెక్ట్ డేట్ ఇవ్వట్లేదంట. మరి గవర్నమెంట్ ఏం చెప్తుంది? 47,000 టన్స్ గ్యాస్తో పైన్ గ్యాస్ అనే షిప్ అండ్ జాగ్ వెసెంట్ అనే షిప్తో టోటల్గా విశాఖపట్నం పోర్ట్కి 92,000 మెట్రిక్ టన్స్ వచ్చిందంట. అండ్ ఇంకోవైపు పిఎన్జి కనెక్షన్స్ కూడా ల్యాక్స్లో ఇస్తున్నారంట. అంటే నంబర్స్లో గ్రోత్ ఉంది కానీ ఎక్కడో డిలే ఉంది, మన వరకు రావడంలో ఎక్కడో ప్రాబ్లం ఉంది. మరి పాపం ఇంకోవైపు పర్మనెంట్ అడ్రస్ లేని వాళ్ళకు సిలిండర్స్ ఎలా? అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా కవర్ అవుతారు. మన గవర్నమెంట్ నిన్నే చోటు అనే సిలిండర్స్ లాంచ్ చేసిందంట. అంటే పర్మనెంట్ అడ్రస్ లేని వాళ్ళకు కూడా సిలిండర్స్ దొరుకుతున్నాయంట. అఫీషియల్గా ఎక్కడో డీలే ఉంది కానీ బ్లాక్లో కూడా సిలిండర్స్ దొరుకుతున్నాయంట. మరి ఈ గ్యాప్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఇంకోవైపు నిన్నటి న్యూస్లో 51 lakh సిలిండర్స్ డెలివరీ అయ్యాయంట ఇండియాలో, కానీ ఎక్కడ చూసినా షార్టేజ్ అని అంటున్నారు. కాబట్టి మీ బోండాల్లో మైదా ఉంటే హోటల్ వాడిని అడగండి, మీ పానీపూరిలో బఠానీ చల్లగా ఉంటే వాడిని అడగండి. ఏంట్రా ఇది? ఫైనల్గా ఇండియాలో షార్టేజ్ ఎల్పిజి సిలిండరా, కామన్ సెన్సా? కామెంట్స్లో టైప్ చేయండి.